హలో మావా! వెల్కమ్ టు డే 12 ఆఫ్ మీరేదో ఒక రోజు ఎంఎల్ ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. మనం రాసే కోడ్‌కి ఆలోచించే పవర్ ఉందా? ఎప్పుడైనా అనుకున్నారా? నేను రాసే కోడ్ ఒక హ్యూమన్‌లా సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని? మన కోడ్‌కి సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఎగ్జిక్యూట్ అయ్యే పవర్ కావాలి అంటే, మనం మన కోడ్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్‌ని వాడతాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఏం లేదు మావా. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మన కోడ్ గుడ్డిగా రన్ చేయకుండా, పర్టిక్యులర్ కండిషన్ బట్టి ఏ కోడ్ ఎప్పుడు రన్ అవ్వాలి డిసైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నాం. సడెన్‌గా ట్రాఫిక్ సిగ్నల్ అనేది రెడ్ పడింది. అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడే ఆగిపోతాం. అంటిల్ ది సిగ్నల్ టర్న్స్ ఇంటూ గ్రీన్. అదే గ్రీన్ సిగ్నల్ ఉంటే మనం మన జర్నీని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ మనం సిట్యుయేషన్‌ని బట్టి 2 డిఫరెంట్ యాక్షన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాం. సేమ్ ఇలానే కంప్యూటర్స్ కూడా కండిషనల్ స్టేట్మెంట్ సహాయంతో సిట్యుయేషన్‌ని బట్టి యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయగలుగుతాయి. మనం ప్రోగ్రామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఓకే. ఇప్పుడు మనం ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కోసం ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేస్తున్నాం. It should gather data from users and let management know who are eligible for entry based on the age and weight. Like weight 35 ప్లస్ అండ్ ఏజ్ 15 ప్లస్ ఉన్న వాళ్ళని ఎలా చేయాలి? అంటే డేంజరస్ రైడ్స్ ఉంటాయి కదా! సేఫ్టీ కోసం ఇలా కండిషన్‌ని బట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఎంట్రీ ఇవ్వాలి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎంటర్ అయినా కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు మన వెబ్‌సైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి మనం కండిషనల్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తాం. వాటి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చలో మామ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.